ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో దేశంలో ఉత్సాహం రెట్టింపైంది. ఉగ్రవాదుల పట్ల ఇక ఉపేక్షించేది లేదంటూ పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలు నీలమట్టం చేశాయి మన భద్రతా దళాలు. అయితే భారత్లో ఉగ్ర మూలాలు ఉన్నాయన్న నేపథ్యంలో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ తరుణంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు మాత్రం నిజామాబాద్ వైపు చూపిస్తున్నాయి. అసలు ఉగ్ర మూలాలకు నిజామాబాద్తో లింక్ ఏంటి? జిల్లా ఎంతవరకు సేఫ్ అనేది ఇప్పుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజలు. తెలంగాణలో ఏ ఉగ్ర కార్యకలాపాలు జరిగినా మూలాలు మాత్రం నిజామాబాద్లో ఉన్నట్లు భద్రతా దళాలు అనుమానిస్తుంటాయి. గతంలో జరిగిన అనేక దాడుల్లో నిజామాబాద్లోనే ఉగ్రనేడులు బయటపడ్డాయి. ఉగ్ర మూలాల ఘటనపై తీగ లాగితే డొంక కదిలిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దీంతో తాజాగా జరిగిన పహల్గామ్ ఘటన నేపథ్యంలో నిజామాబాద్లోనూ సోదాలు చేస్తున్నాయి భద్రతా దళాలు. ఇక గతంలో నిజామాబాద్ జిల్లాలో అనేక ఉగ్రవాద కుట్రలను భగ్నం చేశారు పోలీసులు. గత 2 సంవత్సరాల క్రితం నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ పేరిట గత కొంతకాలంగా నిజామాబాద్లో పలు కార్యక్రమాలు జరిగాయి. వీటిపై నిఘా పెట్టిన పోలీసులు పక్కా సమాచారం మేరకు నగరంలోని ఆటో నగర్లో ఒక ఇంట్లో దాడులు నిర్వహించగా ఆ సంస్థకు చెందిన అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే అతని వద్ద నుంచి నిషేధిత పిఎఫ్ఐ సంస్థకు చెందిన బ్యానర్, కొంత స్టేషనరీ, ఒక స్పీకర్తో పాటుగా పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోనగర్ ఏరియాలో నివాసం ఉండే అబ్దుల్ ఖాదర్ స్థానికంగా మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడు. అయితే జగిత్యాల పట్టణంలోని మార్కెట్ రోడ్ ఏరియాకు చెందిన ఖాదర్ కొంతకాలంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆటోనగర్ ప్రాంతంలో తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా ఇక్కడ యువకులకు మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఇతర మతస్థులపై దాడి చేయటం, దేశంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం, కర్రసాము, నాస్చాకు తిప్పడం లాంటి వాటిపై శిక్షణ ఇచ్చారు. ప్రధానంగా పిఎఫ్ఐ సంస్థలో శిక్షణ పొందిన యువకులకు ఇస్లాంకు సంబంధించిన అరువైన శక్తులుగా తయారు చేయటం పిఎఫ్ఐ ముఖ్య ఉద్దేశం. ఇలా శిక్షణ పొందిన వారికి దేశంలో ఇతర మతస్థులపైకి ఉసిగొలిపి లౌకిక శక్తులను నాశనం చేయటం, దీని ద్వారా ప్రపంచంలో షరియత్ వ్యవస్థలను స్థాపించడం ఇదే పిఎఫ్ఐ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తోంది. ఇక జిల్లా కేంద్రంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ కదలికలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునే పనిలో పడ్డారు. అయితే ఈ సంస్థను ఇప్పటికే జార్ఖండ్ ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ సంస్థ చాప కింద నీరులా వ్యాప్తించింది. నిజామాబాద్ జిల్లాలో దొరికిన నిందితుడు ఖాదర్ 2 నుంచి 3 సంవత్సరాల కాలంలోనే నిజామాబాద్ నగరంలో సుమారుగా 200 మందికి శిక్షణ ఇచ్చినట్లు అప్పట్లో పోలీసులు దర్యాప్తులో తేలింది. అయితే ఖాదర్ వద్ద శిక్షణ పొందిన యువకులు ఎక్కడి వారు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఏమైనా క్రిమినల్ యాక్టివిటీస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీటితో పాటుగా పిఎఫ్ఐ సంస్థను నడిపించేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు పంపుతున్నారు, జిల్లాలో ఉండటానికి ఎవరెవరు సపోర్ట్ చేశారు అనే అంశాలపై కూడా పోలీసులు శోధిస్తున్నారు. తెర వెనుక ఉన్న వ్యక్తులను కూడా బయటకు తీసేందుకు సైతం పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. పట్టుబడిన అబ్దుల్ ఖాదర్పై ఆస్లాఫుల్ యాక్టివిటీ 1967తో పాటుగా పలు కేసులు నమోదు చేశారు. అయితే సిమి సంస్థకు చెందిన కొంతమంది ఉగ్రవాదులు ఇలాంటి వారిని ఉగ్రవాదం వైపు పోయేలా చేస్తున్నారని తేల్చారు పోలీసులు. అయితే దేశంలో ఎక్కడ ఉగ్రవాదులు పేట్రేగిపోయి విధ్వంసాలు సృష్టించినా వాటి ఆనవాలు మాత్రం నిజామాబాద్ జిల్లాలో లభ్యమవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా 2022 నవంబర్ 23న ఐఎస్ఐ తీవ్రవాది అజమ్ ఘోరీని జిల్లా పోలీసులు వెంబడించి జగిత్యాల వద్ద ఎన్కౌంటర్లో హతమార్చారు. ఘోరీ వద్ద లభించిన డైరీ ఆధారంగా అప్పట్లో మొత్తంగా 14 మందికి ఐఎస్ఐ కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయని గుర్తించి వారిని అరెస్టు చేశారు పోలీసులు. అరెస్టు అయిన వారిలో 4 నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు కాగా మిగతా వారు భైంసా, నిర్మల్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన వ్యక్తులుగా నిర్ధారించారు. ఈ సంఘటన అనంతరం పాకిస్తాన్ నుంచి వచ్చిన ఐఎస్ఐ ఏజెంట్ అషీక్ అలీ నిజామాబాద్ శివార్లో సారంగపూర్లో పట్టుబడ్డాడు. స్థానికంగానే ఎవరైనా యువతతో వివాహం చేసుకుని ఇక్కడే మకాం వేసి ఐఎస్ఐ కార్యకలాపాలకు విస్తరించే ప్రయత్నంలో ఉన్న తరుణంలో పోలీసులకు చిక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఉదంతం మరొక ముందే నగరంలోని మాలపల్లి ప్రాంతానికి చెందిన లష్కరే తోయిబా సంబంధాలు కలిగి ఉండడన్న ఆరోపణలపై అబ్దుల్ రజాక్ మసూద్ను ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేశారు.
అంతకుముందు హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో సాయిబాబా మందిరం సమీపంలో జరిగిన స్కూటర్ బాంబు పేలుడు సంఘటనతో రజాక్ మసూద్కు సంబంధాలు ఉన్నాయని అభియోగాన్ని మోపారు. దీనితో పాటు రూరల్లో గాంధీ విగ్రహానికి నల్ల రంగు పూసి గాంధీ మెడలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పేపర్ మాల వేశారు కొందరు దుండగులు. అందులో ఇండియా డౌన్ డౌన్ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ రాసి ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇలా అనేక తీవ్రవాద సంఘటనలతో నిజామాబాద్ జిల్లా విడదీయరాని బంధాన్ని పెనవేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు అధికారులు నిఘాను కట్టుదిట్టం చేసి అప్రమత్తంగా వ్యవహరించకపోతే పెను ప్రమాదం వాటిల్లే అవకాశాలు లేకపోలేదని పలువురు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాక్ ఉగ్రవాదంపై ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో ఉగ్రమూకలు దేశంలో దాడులకు దిగడానికి కుట్రలు పన్నుతున్నారు. దీనికి గాను సైబర్ సెల్స్తో పాటుగా తమకు మద్దతు ఇస్తున్న వారిని యాక్టివేట్ చేస్తున్నారు. వీటి ద్వారా దేశంలో పలు ప్రాంతాలకు ఉగ్రదాడులు నిర్వహించి దేశ ప్రజలు భయభ్రాంతులకు గురి చేయడంతో పాటుగా దేశాన్ని అస్థిరపరిచేందుకు పాకిస్తాన్ కుట్రలు పన్నుతోంది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం, భద్రతా బలగాలు, ఆర్మీ, పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించి పాక్ ఉగ్ర కుట్రలు భగ్నం చేయాలని కోరుతున్నారు ప్రజలు.